వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ స్వీప్ కొట్టడం ఖాయమని కర్నూలు ఎమ్మెల్యే బివై రామయ్య ధీమా వ్యక్తం చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై బివై రామయ్య విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో కర్నూలు జిల్లాకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పిందే చెప్పి ఆడిందే ఆట ఆడి యథా మామూలే అంటే అబద్ధాలకు పేటెంట్ రైట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అనే సంగతి ప్రపంచానికంతా తెలుసు. వెన్నుపోటు రాజకీయాలకు ఎవరన్నా పేటెంట్ రైట్ ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు అనే సంగతి తెలుసు. మోసం చేయడానికి ఎవరన్నా పేటెంట్ రైట్ ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఇన్ని రకాలుగా అవార్డులు ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో బహుశా ఇన్ని రకాల క్వాలిటీస్తో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే అయిండొచ్చు. ఎందుకంటే పక్కనున్నే తెలుగుదేశంలో మాజీ సీఎం కూడా, అంటే ఈయన దోస్తు, ఆయన ఎవరు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటుంటారు, ఇంకొకటి అంటుంటారు, ఏమన్నా అనుకొని ఆయన కూడా ఒక కామెంట్ చేసిండు, ది దట్టెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద వరల్డ్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే అని. ఏదన్నా అంటే ఎవరేమన్నా అనుకొని ఎవరన్నా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే లెవెల్లో, అంటే మనం ఇన్ని రకాలుగా అంతకుముందు చెప్పాము, మనం ఏమీ చేయలేదు, మనిషి అన్నాక కనీస విలువలు ఎథిక్స్ ఏమన్నా ఉంటాయి, ఇవన్నీ వదిలేసుకొని బతికేవాడు ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే. మళ్ళీ మొన్న పత్తికొండల మీటింగ్ పెట్టి అంతకుముందు వచ్చిపోయినావు. పత్తికొండల మీటింగ్ పెట్టి ఏమీ అభివృద్ధి లేదు, అంతా అవినీతి పరులు. ఇంకొకటి కూడా, అవినీతికి పేటెంట్ రైట్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. నువ్వు జిల్లాకు ఏమి చెప్పావు, ఏం చేసావు, మళ్ళీ వాళ్ళ కొత్తగా వచ్చి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా అని మళ్ళీ ఏం చెప్తాడంటే మళ్ళీ ఇంటికి ఉద్యోగం ఉంటుంది. సిగ్గన్న కాదేమో చెప్పనీకా. నువ్వు 2019లో మేనిఫెస్టోలో పెట్టి ఇంటికి ఒక ఉద్యోగము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తివి, యాడేసి మేనిఫెస్టోని వెబ్సైట్లో లేకుండా ఎత్తేసినటువంటి వ్యక్తివి. అంటే అటువంటి వ్యక్తివి ఇవాళ మళ్ళీ కొత్తగా అటువంటి వ్యక్తివి కొత్తగా ఇవాళ మళ్ళీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటావు, వేదవతి నేనే కడతా అంటావు, గుండ్రేవల కడతా అంటావు. నువ్వు ఎన్ని సంవత్సరాల ముఖ్యమంత్రివా? 3 రోజుల ముఖ్యమంత్రివా? 3 నెలల ముఖ్యమంత్రివా? ఏమన్నా కాదు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జిల్లాలో అదే కాన్స్టిట్యున్సీ నుంచి 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉండి కనీసం ఒక చెరువుకు నీళ్లు నించలేకపోయినారు. మీవి ఒక బతుకులేనా? మీరు మాట్లాడతారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఒక చెరువుకు నీళ్లు నించలేకపోయినారు, ఒక పరిశ్రమ తీసుకురాలేకపోయినారు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినారు. తగుదనమ్మంటూ ఇవాళ వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతావు? గుండ్రేవల నేనే కడతా, వేదవతి నేనే కడతా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ జిల్లా కొరకు శాశ్వతమైన పని
నేను ఇది చేసినాను అని ఒక్కటి చెప్పు నీ బతుకు. శాశ్వతమైన పని మీరు దోచుక తిన్నీకే తప్ప, నీరు చెట్టు లాంటి పథకాలు పెట్టి డబ్బులు దోచుక తింటాం తప్ప జిల్లా కొరకు శాశ్వతంగా మేము ఇది చేసినామని చెప్పు. ఇవాళ పత్తికొండ సబ్ డివిజన్ ఎవరు తెచ్చినారయ్యా? వైసీపీ కాదా? మా ముఖ్యమంత్రి గారు కాదా ఇచ్చింది? ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాదా పత్తికొండకు సబ్ డివిజన్ ఇచ్చింది? 67 చెరువులకు నీళ్లు నింపింది మేం కాదా? ఇవాళ గాతులు తిన్నే ప్రాజెక్టుగా అప్గ్రేడ్ చేసి 3 టీఎంసీల నీరు అదనంగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి తెచ్చి నించేటువంటి హైట్ పెంచి, గాజులు తిన్నే ప్రాజెక్టు హైట్ పెంచి దగ్గర 60 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చేసింది ఎవరయ్యా? వైసీపీ కదా. ఇవాళ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ను 12 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి మొదలుపెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా. రోడ్లకు ఇచ్చినాం. ఇంత చేస్తే నువ్వు చేసినటువంటి దొంగ వ్యవహారం, నువ్వు చేసినటువంటి తప్పుడు వ్యవహారం ఏందంటే అందుకొరకే అనేది, మోసాలకు పేటెంట్ రైట్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అబద్ధాలకు పేటెంట్ రైట్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అవినీతికి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. నువ్వు ఎవరి మోసం చేయటానికి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటమే. ఒక నెల ముందు అంటే మార్చిలో ఎలక్షన్స్ అయితే జనవరిలో జీవోలు ఇస్తాడే ఆయన. ఏది? గుండ్రేవులకు 1900 కోట్లు, వేదవతికి 2500 కోట్లకు 2800 కోట్లకు జీవోలు ఇస్తాడు.